ఇర్మియా కోరిక కోరాలి. ఏంటి ఇర్మియా కోరిక? నీ పేరు నాకు ఎవరి పేరు కావాలి ఆయనకి? దేవుని పేరు కావాలి. కాబట్టి మనం అలా కోరుకోవాలి. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న పేరు పెట్టడం ఒక ఎత్తయితే, ఆ పేరుకు తగినట్టుగా ఈ బిడ్డను సిద్ధపరచడమే తల్లిదండ్రుల పని. కాబట్టి పవన్, రాధిక మీ కుమారుణ్ణి దేవుని కొరకు సిద్ధపరచుటకు అంగీకారమా? పెళ్లి ప్రమాణాల్లాగా. అంగీకారమే. ఓకే. వెరీ గుడ్. సంతోషం. మరి దినాన పరిశుద్ధ గ్రంథం నుండి మరి పవన్‌కు, రాధికకు దేవుడిచ్చిన కుమారుని పేరు తండ్రి యొక్కయు, కుమారుని యొక్క పరిశుద్ధాత్మ త్రియక దేవుని నామంలో జోవిన్ షానియేల్. అందరూ చెప్పండి. జోవిన్ షానియేల్. జోవిన్ జేఓవిఐఎన్. జోవిన్ గాడ్ ఈజ్ గ్రేషియస్. దేవుడు కృప కలిగిన వాడు. షానియేల్ సంఖ్యాకాండం 34:23 ప్రకారం దేవుని బహుమానము, గాడ్స్ గిఫ్ట్. కాబట్టి జోవిన్ షానియేల్. జేఎస్ కుమార్తె పేరు కూడా జూనియా సెరాఫీనా. జేఎస్. కాబట్టి రిథమిక్‌గా జూనియా సెరాఫీనా గర్ల్, జోవిన్ షానియేల్ బాయ్. కాబట్టి జోవిన్ దేవుడు కృప కలిగిన వాడిగా తన జీవితంలో అనేకులకు చెప్పాలి. ప్రత్యేకంగా షానియేలుగా దేవుడిచ్చిన బహుమానంగా ఆ బిడ్డ, అతడు పుట్టుక అనేకులకు దీవెనగా ఉండాలని మనం ప్రార్థన చేద్దాం. మొత్తం కలిపితే జోవిన్ షానియేల్. పరిశుద్ధుడా స్తోత్రాలు. మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని కీర్తిస్తున్నాం. ప్రభువా జూనియర్ సెరాఫినా కుమార్తెనిచ్చారు. కుమారుడు జోవిన్‌గా ప్రభువా గాడ్ ఈజ్ గ్రేషియస్. యెహోవా కృప కలిగిన వాడు. షానియేల్ నాయన గాడ్స్ గిఫ్ట్. మీరిచ్చిన బహుమానం ఈ పేరుకు తగినట్టుగా ఈ బిడ్డను మీ కొరకు పెంచే కృపను దయచేయండి. బిడ్డలిద్దరిని వయసులో, జ్ఞానములో, దేవుని దయలో, మనుషుల దయలో బిడ్డలను వర్ధిల్లింప చేయమని, కుటుంబం చుట్టూ మీ కంచి ఉంచమని, ఒక చక్కని కుటుంబంగా ఈ కుటుంబాన్ని మీరు కట్టమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ జోవిన్ షానియేల్. ఓకే అమ్మా. గాడ్ బ్లెస్ యూ. రాస్తాను. లోనికి వస్తాను. ఓకే.